ఈ సంఘటన రాయ్పూర్లో జరిగిందనమాట. ఇది ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు చేశారు. సో లాస్ట్ వరకు వినండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏం చేశారనంటే వాళ్ళు అక్కడ బ్యాంక్ ఓపెన్ అయ్యింది. నార్మల్గా డైలీ వాళ్ళు డిపాజిట్స్ తీసుకుంటున్నారు, అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు, మనీ తీసుకుంటున్నారు, అన్నీ చేస్తూనే ఉన్నారు అనమాట. కాకపోతే ఏమైపోయింది, వాళ్ళు జాబ్ వేకెన్సీ అని కూడా పెట్టిర్రు. జాబ్ వేకెన్సీస్ పెడితే జాబ్స్ కూడా వస్తున్నారు, అక్కడ పని కూడా చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. కట్ చేస్తే అక్కడ లోపల బ్యాంక్లో ఉండే ఎంప్లాయీస్ కొంచెం ఏదో మిస్బిహేవ్ చేయడము, లేకపోతే వాళ్ళకి సరిగ్గా లైక్ ఏంటి రెస్పాన్స్ అవ్వకపోవడం, ఇలాంటివి చేయడం వల్ల ఏమైపోయిందని అంటే లోకల్ వాళ్ళు వెళ్ళేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక అతిపెద్ద నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ అనమాట. ఏం జరిగిందని అంటే అసలు అది ఎస్బీఐ బ్యాంకే కాదంట. వినడానికి మీకే ఎలా ఉంది, అక్కడ ఫేస్ చేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది, సేమ్ ఎస్బీఐ లాగే సెటప్ పెట్టేసిర్రు, ఆఫీస్ పెట్టేసిర్రు, లోపల క్యాబిన్స్, టేబుల్స్, ల్యాప్టాప్స్, ఎవ్రీథింగ్, లాకర్ రూమ్స్ అన్నీ పెట్టేసిర్రు. ఇక చూస్తే ఫుల్లీ రియలిస్టిక్గా ఎస్బీఐ బ్యాంక్ లాగే ఉంది.